అందరికీ నమస్కారం. నేను శరత్ చంద్ర, తేజ ఎలక్ట్రానిక్స్. మాది డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇప్పుడు మీరు చూస్తున్నది మొబైల్ ఆపరేటెడ్ 3 ఫేజ్ అగ్రికల్చర్ మోటార్ స్టార్టర్. ఈ డివైస్ ద్వారా మన మోటార్ని ఇండియాలో ఎక్కడి నుంచి అయినా సరే డివైస్ యొక్క మొబైల్ యాప్తో ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ డివైస్ను ఆపరేట్ చేయడానికి మెయిన్ పర్సన్తో పాటు మరొక ఇద్దరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇందులో జియో సిమ్ తప్ప మీకు అందుబాటులో ఉన్న ఏ నెట్వర్క్ సిమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ డివైస్ యొక్క అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏంటంటే, డివైస్ దగ్గర 3 ఫేజెస్లో ఆర్వైబి 3 ఫేజెస్లో ఏ ఫేజ్ పోయినా కానీ 3 ఫేజ్లు పోయినా కానీ రన్నింగ్లో ఉన్న మోటార్ని ఆటోమేటిక్గా స్టాప్ చేసి మొబైల్కి నోటిఫికేషన్ పంపిస్తుంది. సేమ్ టైం ఫస్ట్ పర్సన్కి ఆటోమేటిక్గా కాల్ వెళుతుంది. సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు యాప్ ఓపెన్ చేసినట్లయితే లైవ్ స్టేటస్, డివైస్ యొక్క లైవ్ స్టేటస్ మీరు చూడొచ్చు. అంటే డివైస్ ముందు మీరుంటే ఏదైతే చూడగలుగుతారో అదే మీరు యాప్లో చూడొచ్చు. ఆర్వైబి 3 ఫేజ్ల యొక్క వోల్టేజెస్, 3 ఫేజ్ల యొక్క కరెంటు, అట్లాగే మోటార్ రన్ అవుతుందో లేదో కూడా యాప్లో క్లియర్గా చూడొచ్చు అనమాట. సో ఇందులో ఆర్ ఫేజ్, వై ఫేజ్, బి ఫేజ్ పోయిన ఫేజ్లు రికవరీ అయినా సరే మోటార్ని ఆటోమేటిక్గా ఆన్ చేసుకొని లైవ్ స్టేటస్ మీకు చూపిస్తుంది అనమాట. అట్లాగే హై వోల్టేజ్ వచ్చినా, లో వోల్టేజ్ వచ్చినా, వోల్టేజ్ అన్బ్యాలెన్స్ అయినా, ఓవర్లోడ్ అయినా కానీ ఆటోమేటిక్ గా రన్నింగ్ లో ఉన్న మోటార్ ని ఆపేసి నోటిఫికేషన్ పంపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ పర్సన్ కాల్ చేస్తుంది. సో వోల్టేజెస్ అబ్నార్మల్ నుంచి నార్మల్ కి రాగానే ఆటోమేటిక్ గా మోటార్ ని స్టార్ట్ చేసి మనకి నోటిఫికేషన్ పంపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ పర్సన్ కాల్ చేస్తుంది. మీరు ఈ ఫంక్షనాలిటీ మొత్తాన్ని మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో డిజైన్ చేశాము. ఇప్పుడు నేను డివైస్ ని ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ 3 ఫేజెస్ ఉన్నాయి చూడండి. ఆర్వైబి 3 ఫేజ్ల యొక్క వోల్టేజ్ చూపిస్తుంది మనకి 392, 392, 394. సో ఇది హెల్దీ ఎల్ఈడి అనమాట. ఇదేమవుతుందంటే 3 ఫేజెస్ హెల్దీగా ఉన్నప్పుడే మనకి ఇది గ్లో అవుతుంది. సో ఇంతవరకు ఉన్నది ఏంటంటే మీకు కింద డిస్ప్లేలో చూపిస్తుంది అడ్వాన్స్డ్ స్టార్టర్. 3 ఫేజ్ల యొక్క వోల్టేజ్ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు సెలెక్ట్ బటన్ ప్రెస్ చేయగానే 3 ఫేజ్ల యొక్క కరెంట్ చూపిస్తుంది. అట్లాగే మీరు ఓవర్లోడ్ కరెంట్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ అప్ అండ్ డౌన్ బటన్స్ తో. మీరు మళ్ళీ సెలెక్ట్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మినిమం కరెంట్, నెక్స్ట్ లో వోల్టేజ్ కట్ ఆఫ్ ని కూడా లో వోల్టేజ్ కట్ ఆఫ్ ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్ బటన్స్ తో. నెక్స్ట్ మీరు సెలెక్ట్ బటన్ ప్రెస్ చేసినట్లయితే హై వోల్టేజ్ కట్ ఆఫ్, ఈ హై వోల్టేజ్ కట్ ఆఫ్ ని కూడా మీరు అప్ అండ్ డౌన్ బటన్స్ తో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అట్లాగే మీకున్న ఫేజెస్ కరెక్ట్ గా రాంగ్ సీక్వెన్స్ ఉందా, రైట్ సీక్వెన్స్ ఉందా అని కూడా మీకు చూపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది లైవ్ వోల్టేజ్. పైది వచ్చేసి మీకు వైర్లెస్ వాటర్ లెవెల్ కంట్రోలర్ విత్ జిఎస్ఎం. సో ఇప్పుడు ఒక్కొక్క కండిషన్ ని మీకు సిమ్యులేట్ చేసి చూపిస్తాను. హై వోల్టేజ్ వస్తే ఎట్లాగవుతుంది, లో వోల్టేజ్ వస్తే ఎట్లాగవుతుంది, ఓవర్లోడ్ అయితే ఎట్లా అవుతుంది, మీకు క్లియర్ గా ప్రాక్టికల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోటార్ ని ఎంత సేఫ్ గా మెయింటైన్ చేస్తుందో ఈ డివైస్ అనేది మీకు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, యాప్ ఓపెన్ చేసి కూడా. ఇప్పుడు ఈ డివైస్ ని యాప్ ద్వారా ఆపరేట్ చేద్దాము. ఫస్ట్ మనం యాప్ని ఓపెన్ చేద్దాము. ఇక్కడ చూడండి స్మార్ట్ జిఎస్ఎం యాప్ ఉంది. దీన్ని క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ వస్తుంది. తేజ ఎలక్ట్రానిక్స్ స్మార్ట్ జిఎస్ఎం పంప్ కంట్రోలర్ అయిన తర్వాత మనకి లైవ్ స్టేటస్ స్క్రీన్ ఇట్లా వస్తుంది అనమాట. మనం ఇప్పుడు న్యూ డివైస్ కాబట్టి మన యూజర్లోకి వెళ్ళి యూజర్లో రిజిస్ట్రేషన్ చేద్దాం. ఇది క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది స్క్రీను. చేసిన తర్వాత న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మనం క్లిక్ చేద్దాం. చేసిన తర్వాత ఇక్కడ డివైస్లో ఏదైతే సిమ్ పెట్టామో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు చూడండి నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు డివైస్ నేమ్ కూడా మనం ఎంటర్ చేద్దాము. ఎందుకనంటే మనకి మల్టిపుల్ డివైసెస్ ఉండొచ్చు. అందుకని అంటే మనం ఐడెంటిఫికేషన్ కోసం డివైస్ నేమ్ కూడా మనం ఎంటర్ చేద్దాం. షాద్నగర్ ఫామ్ హౌస్. అట్లాగే ఈ షాద్నగర్ ఫామ్ హౌస్లో సపోజ్ నేను 2 మోటార్లు ఇన్స్టాల్ చేయొచ్చు. అందుకని డివైస్ నెంబర్ని కూడా ఎంటర్ చేద్దాం. సో నెంబర్ 1. అట్లాగే యూజర్ మొబైల్ నెంబర్, అంటే ప్రజెంట్ నేను నా మొబైల్తో ఆపరేట్ చేస్తున్నాను కాబట్టి నా యొక్క మొబైల్ నెంబర్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద ట్యాంకు, సంపు, ఇక్కడ ఇందులో వాటర్ లెవెల్ కంట్రోలర్ లేదు కాబట్టి ఫెసిలిటీ. సో మనం ఈ ట్యాంక్ యొక్క సింబల్ని, సంపు యొక్క సింబల్ని మనం హైడ్ చేద్దాం. సేవ్ బటన్ ప్రెస్ చేయగానే మనకి సేవ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ బటన్ ప్రెస్ చేయగానే మనకి ఏంటంటే లైవ్ స్టేటస్ యొక్క స్క్రీన్ ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ చూడండి వోల్టేజ్ చూపించట్లా, కరెంట్ చూపించట్లేదు, సేమ్ టైం మోటార్ ఆన్ అయిందా లేదా అనేది కూడా మనకు చూపించట్లా. సో ఎందుకు చూపించట్లేదంటే ఇది న్యూ డివైస్ కాబట్టి మనకు చూపించట్లేదు. సో మీరు ఇక్కడ సెర్చ్ బటన్ ప్రెస్ చేయగానే మనకి ఎన్ని డివైస్లు ఇన్స్టాల్ చేసామనేది మనకి ఇక్కడ లిస్ట్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఒకటే డివైస్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి డివైస్ యొక్క నెంబరు అట్ ద సేమ్ టైం డివైస్ నేమ్ కూడా మనకు చూపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి టిక్ మార్క్ ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ డివైస్ యొక్క లైవ్ స్టేటస్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు చూడండి మనకి వోల్టేజ్, కరెంట్ ఏం చూపించట్లేదు. సో మనం ఇక్కడ రీఫ్రెష్ డేటాని ప్రెస్ చేయగానే మనకి ఏమవుతుందంటే మన మొబైల్ నుంచి ఒక కమాండ్ వెళ్ళి ఆ డివైస్ రెస్పాండ్ అవుతుంది అనమాట. మనకి అక్కడ ఉన్న లైవ్ స్టేటస్ మనకి రిపోర్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో షాద్నగర్ ఫామ్ హౌస్ అనే నేమ్తో నేను డివైస్ యొక్క సిమ్ నెంబర్ నేను సేవ్ చేశాను. మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి. ఇప్పుడు
చూడండి షాద్ నగర్ ఫామ్ హౌస్ నుంచి వచ్చింది. సో ఆటోమేటిక్గా ఏంటంటే మనకి లైవ్ స్టేటస్ అప్డేట్ అయింది. కరెంట్స్ జీరో, మోటార్ ఆఫ్లో ఉంది కాబట్టి కరెంట్స్ జీరో చూపిస్తుంది. మనకి 415, 417 వోల్ట్స్ చూపిస్తుంది. మీరు డిస్ప్లేలో కూడా చూసినా సరే మీకు 415, 417 మనకు వోల్టేజ్ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం మోటార్ని ఆన్ చేద్దాం. ఆన్ చేసిన వెంటనే ఏమవుతుందంటే మన మొబైల్ డివైస్తో కమ్యూనికేట్ అయ్యి మోటార్ని ఆన్ చేసినట్టు కూడా మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇప్పుడు చూడండి మనకి పంప్ ఆన్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను నేను. సో మనకి డివైస్లో బీప్ కూడా వచ్చింది. సో మోటార్ని స్విచ్ ఆన్ చేసింది. మనకి పైన స్క్రీన్లో కూడా పంప్ ఆన్ అనేది కూడా మనకు చూపిస్తుంది. సో మనకి నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనకి మోటార్ తిరుగుతున్నట్టు మనకు చూపిస్తుంది. పంప్ ఆన్ అన్నట్టు కూడా అలర్ట్స్లో చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం పంప్ దగ్గర కూడా ఆన్ అయినట్టు చూపించింది. మనకి చూడండి ఇక్కడ 10 ఆంపియర్స్, 8 ఆంపియర్స్, 10 ఆంపియర్స్ తీసుకుంటుంది. కావాలంటే మన డిస్ప్లేలో కూడా చెక్ చేయొచ్చు. చూడండి 10 ఆంపియర్, 8 ఆంపియర్, 10 ఆంపియర్ అంటే 11 అంటే 10.9 చూపిస్తే 10 చూపిస్తుంది. డిస్ప్లేలో కూడా చూడండి, డిస్ప్లేలో ఏ విధంగా అయితే చూపించిందో మనకి ఈ యాప్లో కూడా మీకు అప్డేట్ అయింది. అట్ ద సేమ్ టైం వోల్టేజెస్ కూడా మీకు అప్డేట్ అయినాయి. మోటార్ ఆన్ అయినట్టు కూడా మనకి రొటేషన్ అవుతుంది. ఇప్పుడు మనం పంపుని ఆఫ్ చేద్దాం. పంపుని ఆఫ్ చేసిన వెంటనే మనకి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ కరెంట్స్ అనేది జీరో అయిపోతాయి. అట్ ద సేమ్ టైం మోటార్ రొటేషన్ కూడా ఆఫ్ అయిపోతుంది. సో మనం కమాండ్ ఇద్దాం పంప్ ఆఫ్ అనేది. సో ఆల్రెడీ పంప్ ఆఫ్ అయింది. మనకి ఎప్పుడైతే డివైస్ నుంచి నోటిఫికేషన్ వచ్చిందో మనకి యాప్లో కూడా స్టేటస్ కంప్లీట్గా అప్డేట్ అవుతుంది. సో మనకి నోటిఫికేషన్ అనేది వచ్చింది చూసారా, అలర్ట్స్లో పంప్ ఆఫ్ అయింది. పంప్ ఆఫ్ అనేది ఇక్కడ కూడా చూపించింది. మనకి రొటేషన్ కూడా ఆగిపోయింది. కరెంట్స్ కూడా జీరో అయిపోయినాయి. సో ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో డిజైన్ చేసామండి ఇది. సో ఎలాంటి ఫార్మర్ అయినా సరే చాలా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. వెరీ యూజర్ ఫ్రెండ్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ హౌస్లో కానీ మన ల్యాండ్లో కానీ ఎవరైనా వేరే పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఆన్ చేసినట్లయినా కూడా మనకి తెలిసిపోతుంది. ఇక్కడ మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను చూడండి మాన్యువల్గా ఆన్ చేశాను పంప్ని. ఆటోమేటిక్గా ఆ ఇన్ఫర్మేషన్ కూడా మన యాప్లో కూడా క్లియర్గా అప్డేట్ అవుతుంది. చూసారు కదా, మాన్యువల్గా ఆన్ చేసినా సరే డివైస్ దగ్గర మీకు ఆటోమేటిక్గా పంప్ ఆన్ అయింది. సేమ్ మనకి కాల్ కూడా వచ్చింది. సో ఇప్పుడు చూడండి మనం డివైస్ దగ్గర మనం పంపుని ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసినప్పుడు ఎట్లా వస్తుంది అనేది కూడా మీరు తెలుసుకుందరు. కానీ ఇప్పుడు డివైస్ దగ్గర మనం పంపుని ఆఫ్ చేద్దాము. ఎప్పుడైతే ఆఫ్ చేసామో ఆటోమేటిక్గా మనకి నోటిఫికేషన్ వస్తుంది యాప్కి. అట్ ద సేమ్ టైం మనకి కాల్ కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి నేను డివైస్ని ఆపుతున్నాను. ఎప్పుడైతే లైట్ ఫ్లాష్ అయిందో మనకి ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా, పంప్ ఆఫ్ అయిపోయింది, రొటేషన్ కూడా ఆఫ్ అయిపోయింది. ఆటోమేటిక్గా కాల్ కూడా వచ్చింది మనకి. సో మనం మాన్యువల్గా ఆన్ చేసినా మాన్యువల్గా ఆఫ్ చేసినా సరే మనకి మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్తో పాటు కాల్ కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి మన యాప్లో మోటార్ రన్ అవుతుంది. సో 3 ఫేజెస్ ఉన్నాయి. మోటార్ రన్ అవుతుంది కాబట్టి 3 కరెంట్స్ కూడా మనకు చూపిస్తుంది. ఇప్పుడు ఆర్ ఫేజ్ అనేది రిమూవ్ చేద్దాం. ఎప్పుడైతే ఆర్ ఫేజ్ ఫెయిల్ అయిందో ఆటోమేటిక్గా మన డిస్ప్లేలో కూడా చూడండి ఆర్ ఫేజ్ అనేది ఆల్మోస్ట్ 0 చూపిస్తుంది. ఇప్పుడు చూడండి మనకి ఆర్ ఫేజ్ పోయింది. ఆటోమేటిక్గా మనకి డివైస్ నుంచి కూడా కాల్ వచ్చింది. ఇక్కడ చూడండి మనకి ఆర్ ఫేజ్ ఫెయిల్ అయింది. రిమైనింగ్ 2 ఫేజెస్ మనకి వోల్టేజ్ చూపిస్తుంది. సో మోటార్ కూడా స్టాప్ అయింది. ఇప్పుడు ఫేజ్ రికవరీ అవ్వగానే ఏమవుతుందో చూద్దాము. ఫేజ్ ఎప్పుడైతే రికవరీ అయ్యిందో మోటార్ని ఆటోమేటిక్గా స్టార్ట్ చేసి సో ఫేజ్ రికవరీ అయిందనమాట. రికవరీ అయ్యగానే ఫేజ్ మిస్సింగ్ రికవర్డ్ అని వచ్చింది. అట్ ద సేమ్ టైం మనకు కాల్ కూడా వచ్చింది. సో 3 ఫేజెస్ రికవరీ అయినాయి కాబట్టి ఆటోమేటిక్గా పంపును స్టార్ట్ చేసుకొని యాప్లో కూడా అప్డేట్ చేస్తుంది. సో 3 ఫేజెస్ రికవరీ అయినాయి కాబట్టి ఆటోమేటిక్గా కాల్ కూడా వచ్చింది. ఇంతకుముందు ఆర్ ఫేజ్ ఫెయిల్ అయితే ఎట్లా వర్క్ అయిందో చూశారు. ఇప్పుడు వై ఫేజ్ ఫెయిల్ అయితే ఏమవుతుందో చూద్దరు. కానీ వై ఫేజ్ ఫెయిల్ అయినట్టు మీరు డిస్ప్లేలో కూడా చూడొచ్చు డివైస్లో. సో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుంది అనమాట యాప్కి. ఎప్పుడైతే యాప్కి నోటిఫికేషన్ వచ్చిందో మనకి ఈ వై ఫేజ్లో అనేది వోల్టేజ్ 0 అయిపోతుంది. సో వై ఫేజ్ అనేది మీకు ఆల్మోస్ట్ 0 అయ్యింది. సో అట్ ద సేమ్ టైం కాల్ కూడా వచ్చింది. ఇప్పుడు వై ఫేజ్ రికవరీ అయితే ఏమవుతుందో చూద్దరు. కానీ సో వై ఫేజ్ రికవరీ అయింది. సో వోల్టేజ్ ఎర్రర్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. మన యాప్లో అప్డేట్ అయిపోయింది అనమాట వైఫేజ్ రికవరీ అయినట్టు. డిస్ప్లేలో కూడా చూసారు కదా వోల్టేజ్ ఎర్రర్ రికవర్డ్ అయ్యింది. సో ఫస్ట్ పర్సన్గా కాల్ కూడా వచ్చింది. పంపుని కూడా అప్పుడు ఆటోమేటిక్గా ఆన్ చేసుకొని మనకి యాప్లో అప్డేట్ అవుతుంది. ఆల్రెడీ మోటార్ని స్టార్ట్ చేసింది డివైస్. సో యాప్లో అప్డేట్ అయిందనమాట. ఆటోమేటిక్గా ఇప్పుడు కాల్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఆర్వై ఫేజెస్ చూశారు. ఇప్పుడు బీ ఫేజ్ అనేది స్టాప్ అయితే ఏమవుతుందో మీరు చూద్దరు. కానీ సో బీ ఫేజ్ ఫెయిల్ అయ్యగానే ఇమీడియట్గా మనకి ఏమవుతుందంటే బీ ఫేజ్లో 0 చూపిస్తుంది. ఆటోమేటిక్గా మోటార్ని స్టాప్ చేసేసింది. ఇమీడియట్గా మన యాప్లో కూడా అప్డేట్ అవుతుంది.
Have a text message. యాప్లో అప్డేట్ అయింది, కాల్ కూడా వస్తుంది. GSM 3-phase motor. సో చూసారు కదా, బీ ఫేజ్లో 0 చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం అలర్ట్స్లో కూడా వోల్టేజ్ ఎర్రర్ చూపించింది, మోటార్ని కూడా స్టాప్ చేసింది. ఇప్పుడు బీ ఫేజ్ రికవరీ అయితే ఏమవుతుందో చూద్దరు కానీ. సో మనకి బీ ఫేజ్లో ఆల్రెడీ రికవరీ అయింది వోల్టేజ్. సో పైన చూసారు కదా, వోల్టేజ్ ఎర్రర్ రికవర్డ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మన యాప్లో కూడా అప్గ్రేడ్ అయిపోయి మోటార్ని ఆటోమేటిక్గా ఆన్ చేసుకుంటుంది. Have a text message. సో ఇప్పుడు చూసారు కదా మీరు, నోటిఫికేషన్ వచ్చింది, యాప్లో కూడా అప్డేట్ అయిపోయింది, కాల్ కూడా వచ్చింది. Smart GSM 3-phase. ఇంతకుముందు మీరు చూసారు కదా, ఆర్ ఫేజ్, వై ఫేజ్, బీ ఫేజ్ ఇండిపెండెంట్గా పోతే ఎట్లా వర్క్ అయింది అనేది. ఇప్పుడు 3 ఫేజులు పోతే ఎట్లా వర్క్ అవుతుందో ఇప్పుడు మీరు చూద్దరు కానీ. ఇప్పుడు 3 ఫేజెస్ ఫెయిల్ అవుతున్నాయి. ఎప్పుడైతే 3 ఫేజులు ఫెయిల్ అయినాయో మన డివైస్లో కూడా 3 ఫేజెస్ 0 వోల్ట్స్ చూపిస్తుంది, వోల్టేజ్ ఎర్రర్ చూపించింది. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన యాప్లో కూడా ఈ ఆర్వైబీ లొకేషన్లో మనకి 0 వోల్ట్స్ చూపిస్తుంది, మోటార్ కూడా స్టాప్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆర్ ఫేజ్, వై ఫేజ్, బీ ఫేజ్ 3 ఫేజెస్ 0 అయింది, GSM. ఆటోమేటిక్గా కాల్ కూడా వచ్చింది, అలర్ట్స్లో వోల్టేజ్ ఎర్రర్ వచ్చింది, మోటార్ కూడా స్టాప్ అయింది. 3 ఫేజెస్ ఫెయిల్ అయితే మోటార్ను స్టాప్ చేసి మన యాప్లో కూడా క్లియర్గా లైవ్ స్టేటస్ చూపించింది. ఇప్పుడు 3 ఫేజెస్ రికవరీ అయితే ఎట్లా ఉందో చూద్దరు కానీ. ఇప్పుడు చూడండి, 3 ఫేజెస్ రికవరీ అయినాయి. రికవరీ అయిన వెంటనే మనకు వోల్టేజెస్ వచ్చేసినాయి. ఆటోమేటిక్గా పైన వోల్టేజ్ ఎర్రర్ రికవర్డ్ అని వచ్చింది. ఇప్పుడు మనకి నోటిఫికేషన్ రాబోతుంది మొబైల్కి. సో చూసారు కదా, వోల్టేజ్ ఎర్రర్ రికవర్డ్, 3 ఫేజెస్ ప్రెజెంట్ అయింది. ఆటోమేటిక్గా మనకి పంప్ కూడా ఆన్ అవుతుంది. Intelligent Smart GSM 3-phase motor. కాల్ కూడా వచ్చింది. సో పంప్ కూడా స్టార్ట్ అయింది. మీరు డిస్ప్లేలో చూడొచ్చు, నోటిఫికేషన్ కూడా వచ్చింది, యాప్లో అప్గ్రేడ్ అయింది, లైవ్ స్టేటస్, కాల్ కూడా వచ్చింది. సో ఇక్కడ చూడండి, మనకి డిస్ప్లేలో వచ్చేసి నార్మల్గా 337 వోల్ట్స్ వస్తుంది 3 ఛానల్స్లో. యాప్లో కూడా 337 వోల్ట్స్ చూపిస్తుంది. మోటార్ కూడా రన్ అయింది, ఇక్కడ రొటేషన్ కూడా అవుతుంది. ఇప్పుడు హై వోల్టేజ్ వస్తే మోటార్ని ఎట్లా కట్ ఆఫ్ చేస్తుంది, మన యాప్లో ఏ విధంగా చూపిస్తుందో మీరు చూద్దరు కానీ. సెట్టింగ్స్లో ఎంత వోల్టేజ్కి సెట్ చేసామనేది చూద్దాం. హై వోల్టేజ్ కట్ ఆఫ్, లో వోల్టేజ్ కట్ ఆఫ్ వచ్చి 311 ఉంది. హై వోల్టేజ్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి 405 ఉంది. మనకి 405 రాగానే మోటార్ని షట్ డౌన్ చేసి ఆటోమేటిక్గా మన యాప్లో కూడా క్లియర్గా మనకి వోల్టేజ్ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఇప్పుడు హై వోల్టేజ్ వస్తుంది చూడండి. మన హై వోల్టేజ్ కట్ ఆఫ్ సెట్టింగ్ వోల్టేజ్ వచ్చి 405 ఉంది. ఎప్పుడైతే 405 దాటిందో ఆటోమేటిక్గా హై వోల్టేజ్ కట్ ఆఫ్కి వచ్చేసింది, మీకు స్టాప్ అయిపోయింది, వోల్టేజ్ ఎర్రర్ వచ్చేసింది. ఇప్పుడు మన యాప్లో కూడా మనకి వోల్టేజ్ ఎర్రర్ చూపిస్తుంది. సేమ్ మనకి ఎంత వోల్టేజ్ వచ్చింది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది, హై వోల్టేజ్ కట్ ఆఫ్. చూడండి, మనకి 405 వోల్ట్స్ ఆటోమేటిక్గా మనకి మోటార్ని స్టాప్ చేసేసింది, వోల్టేజ్ ఎర్రర్ చూపించింది. Intelligent Smart మనకి GSM కాల్ కూడా 3-phase వచ్చింది. motor. ఇప్పుడు వోల్టేజ్ రికవరీ అయినప్పుడు మోటార్ని ఎలా స్టార్ట్ చేస్తుంది, యాప్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో మీరు చూద్దరు కానీ. సో ఇప్పుడు చూసారు కదా, వోల్టేజ్ రికవరీ అయ్యింది, మనకి 353కి వోల్టేజ్ రికవరీ అయ్యింది. సో మనకి Intelligent Smart GSM 3-phase motor. Intelligent Smart కూడా GSM 3. వోల్టేజ్ ఎర్రర్ రికవర్డ్ వచ్చేసింది మనకి. ఇప్పుడు మనకి పంప్ కూడా స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. మీరు డిస్ప్లేలో కూడా చూడొచ్చు, వోల్టేజ్ ఎర్రర్ రికవర్డ్. సో పంప్ కూడా ఆన్ అయింది, మనకి యాప్లో కూడా మనకి పంప్ ఆన్ అయినట్టు చూపిస్తుంది. పంప్ ఆన్ అయినట్టు మనకి నోటిఫికేషన్. Intelligent Smart GSM 3-phase motor. సో ఇక్కడ చూసారు కదా, మోటార్ రొటేషన్ అవ్వడం. ఇప్పుడు మనకి ప్రజెంట్ వోల్టేజ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు అనమాట. లైవ్ స్టేటస్లో మళ్ళీ మీరు రీఫ్రెష్ డేటా అంటే మీరు కమాండ్ సెండ్ చేసి డివైస్ దగ్గర ఏముంది, ఏం వోల్టేజెస్ ఉన్నాయి, మోటార్ ఆన్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ కమాండ్తో. ఒకసారి మనం క్లిక్ చేద్దాము. చూడండి, ఇక్కడ 341, 341, 341 వోల్ట్స్ ఉన్నాయి. తర్వాత మనకి డివైస్ పంపించిన తర్వాత మళ్ళీ అక్కడ లైవ్లో వోల్టేజ్ చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం రీఫ్రెష్ డేటా ఎప్పుడైతే కొట్టామో మళ్ళీ రీడ్ చేస్తారనమాట డివైస్ని. ఇప్పుడు లైవ్లో ఉన్న డివైస్లో ఉన్న రియల్ వాల్యూస్ మళ్ళీ వస్తాయి అన్నమాట మనకి యాప్కి. You have a text message. సో చూసారు కదా, ఇక్కడ 351, 351, 353 ఉంది. మన డివైస్లో కూడా మనకి అలాగే చూపిస్తుంది 350, 350, 350. సో మోటార్ రొటేషన్లో ఉంది. ఇప్పుడు మనం లో వోల్టేజ్ కట్ ఆఫ్ ఎలా అవుతుందో చూద్దాం. మనకి యాక్చువల్గా సెట్టింగ్స్లో మనకి లో వోల్టేజ్ కట్ ఆఫ్ వచ్చేసి 311 ఉంది. మనకి చూసారు కదా, 311 వోల్ట్స్ ఉంది. మనకి 311 రాగానే మనకి వోల్టేజ్ కట్ ఆఫ్ ఎట్లా అవుతుంది, లో వోల్టేజ్ కట్ ఆఫ్ ఎట్లా అవుతుంది అనేది మీరు చూద్దరు కానీ. సో లో వోల్టేజ్ వచ్చినా సరే మోటార్ని ఆటోమేటిక్గా స్టాప్ చేసేసి మన యాప్లో అప్గ్రేడ్ అవుతుంది. నోటిఫికేషన్తో పాటు కాల్ కూడా వస్తుంది అనమాట. సో చూసారు కదా, మనకి లో వోల్టేజ్ రాగానే క్రాస్ అయింది. ఎప్పుడైతే లో వోల్టేజ్ రాగానే మనకి మోటార్ స్టాప్ అయిపోయింది, వోల్టేజ్ ఎర్రర్ చూపించింది. సేమ్ టైం మన యాప్లో కూడా మోటార్ స్టాప్ అయిపోతుంది. You have a text message. చూసారు కదా, వోల్టేజ్ ఎర్రర్ వచ్చింది, 310, 310, 310 వోల్ట్స్ ఉంది. సో మనకి 311 కన్నా తగ్గిందనమాట. సో ఆటోమేటిక్గా ఏంటంటే మోటార్ కూడా స్టాప్ అయిపోయింది. సో మళ్ళీ లో వోల్టేజ్ నుంచి నార్మల్ వోల్టేజ్కి రాగానే ఎట్లా రికవరీ అవుతుందో
మీరు చూపిస్తాను మీకు. మోటార్ కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ చేసుకుంటుంది. సో చూసారు కదా, నార్మల్ వోల్టేజ్ రాగానే మళ్ళీ మోటార్ స్టార్ట్ అయింది. సో వోల్టేజ్ ఎర్రర్ రికవర్డ్ అని వచ్చింది. మనకి డివైస్లో కూడా ఇక్కడ వోల్టేజ్ ఎర్రర్ రికవర్డ్ అని వస్తుంది. You have a text message. వోల్టేజ్ ఎర్రర్ రికవర్డ్ ఉంది. అట్ ద సేమ్ టైం కాల్ కూడా మనకు వస్తుంది. Intelligent Smart GSM 3-phase motor. సో ఇప్పుడు పంపు కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది అనమాట. సో చూసారు కదా, పంపు ఆటోమేటిక్గా ఆన్ అయింది. మన డివైస్లో కూడా మనకి ఇక్కడ మోటార్ రన్నింగ్ వస్తుంది, ఇక్కడ పంప్ అని వస్తుంది అనమాట అలర్ట్స్లో. చూడండి, You have a text message. పంపాను రొటేషన్ మోటార్. Intelligent Smart GSM 3-phase motor. సో ఇప్పుడు మనం ఓవర్లోడ్ చూద్దాం. ఓవర్లోడ్ అంటే మనం సెట్ చేసుకున్న లోడ్ కన్నా, మోటార్ యొక్క సెట్ చేసుకున్న లోడ్ కన్నా క్రాస్ అయితే మోటార్ని ఎంత సేఫ్లో ఉంచుతుంది, మోటార్ని ఎట్లా ట్రిప్ చేస్తుంది, అట్లాగే మన యాప్లో ఎలా వస్తుంది అనేది కూడా మీరు చూద్దరు. కానీ ఇప్పుడు మనకి ఓవర్లోడ్ కరెంట్ ఎంత ఉందో చూద్దాం. అంటే 12 యాంపియర్స్ ఉంది మ్యాక్సిమం కరెంట్, అంటే ఓవర్లోడ్ కరెంట్. ఇప్పుడు మనకి 12 యాంపియర్స్ కన్నా క్రాస్ అయితే ఆటోమేటిక్గా మోటార్ని ట్రిప్ చేసి 12 యాంపియర్స్ కన్నా దాటితే ఆటోమేటిక్గా మోటార్ని ట్రిప్ చేసేసి మన యాప్లో కూడా అప్గ్రేడ్ అవుతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం డివైస్ కాల్ను కూడా చేస్తుంది. అది ఎట్లాగో మనం చూద్దాం. ఇప్పుడు మనం కరెంట్లో పెట్టుకుందాం. ఇది మోటార్ తీసుకునే కరెంటు 8.3 యాంపియర్స్ తీసుకుంటుంది. ఇప్పుడు 12 యాంపియర్స్ క్రాస్ అయితే, అంటే ఓవర్లోడ్ లిమిట్ క్రాస్ అయితే ఆటోమేటిక్గా మోటార్ని స్టాప్ చేస్తుంది. సో చూసారు కదా, ఓవర్లోడ్ రాగానే మనకి బీప్ వస్తుంది, అంటే ఓవర్లోడ్ అయ్యింది అని అర్థం అనమాట. ఆటోమేటిక్గా కొన్ని సెకండ్స్ తర్వాత, డిలే తర్వాత మోటార్ని ఆటోమేటిక్గా స్టాప్ చేసేస్తుంది. 15 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా మోటార్ని స్టాప్ చేస్తుంది. సో చూసారు కదా, ఎప్పుడైతే స్టాప్ చేసిందో మోటార్ని ఆటోమేటిక్గా ఆపేసి ఓవర్లోడ్ ఫాల్ట్ అని వస్తుంది, సిస్టమ్ లాక్డ్. సో మన యాప్లో కూడా ఇక్కడ రెడ్ కలర్లో వస్తుంది ఓవర్లోడ్ ఫాల్ట్, సిస్టమ్ లాక్డ్ అని. మోటార్ కూడా స్టాప్ అయిపోతుంది. You have a text message. మోటార్ డేంజర్లో ఉండి ఓవర్లోడ్ అయితే కనుక ఆటోమేటిక్గా మనకి మోటార్ని స్టాప్ చేసి Intelligent Smart GSM 3-phase motor. Intelligent Smart ఇప్పుడు మనం ఎక్కడో రిమోట్ ఏరియాలో ఉంటాం, మనకు నోటిఫికేషన్ వచ్చింది ఓవర్లోడ్ ఫాల్ట్, సిస్టమ్ లాక్డ్ అని. అక్కడ మనకి ఎందుకు ఏ రీజన్లో వచ్చిందో మనకు తెలియదు. సో మోటార్ ఓవర్లోడ్ అయితే మీకు ఎట్లా సేఫ్ సైడ్లో పెట్టిందో మీరు చూసారు కదా. ఇప్పుడు మీరు ఓవర్లోడ్ ఫాల్ట్, సిస్టమ్ ఈజ్ లాక్డ్ అని వచ్చిన తర్వాత మీరు ఆ లాక్ను కూడా ఇక్కడ నుంచే క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్ బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సిస్టమ్ రీఫ్రెష్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంది. ఇన్ కేస్ సెకండ్ టైంలో కూడా మీకు ఓవర్లోడ్ వచ్చిందంటే కంపల్సరీ మీరు సైడ్కి వెళ్ళి చూడాల్సిందే. సో చూసారా, సిస్టమ్ లాక్ క్లియర్డ్ అని వచ్చింది. మన డిస్ప్లేలో కూడా సిస్టమ్ లాక్ క్లియర్డ్ అని వచ్చింది, అబ్జర్వ్ చేశారు కదా. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి హెల్దీ ఎల్ఈడి కూడా వచ్చింది. ఇప్పుడు మోటార్ని స్టార్ట్ చేసినప్పుడు మోటార్ యొక్క కరెంట్ మళ్ళీ నార్మల్లో ఉన్నట్లయితే కనుక మళ్ళీ మోటార్ని కూల్గా రన్ చేస్తుంది. ఇన్ కేస్ మళ్ళీ రిపీట్ అయితే మాత్రం మళ్ళీ మీరు సిస్టమ్ లాక్ క్లియర్ లాక్ అని ప్రెస్ చేయకుండా మీరు సైట్లో కంపల్సరీ విజిట్ చేసి మోటార్ ఎందుకు ఓవర్లోడ్ అయింది అనేది మీరు ప్రాక్టికల్గా చెక్ చేయాల్సిందే. You have a text message. Intelligent Smart GSM 3-phase motor. Intelligent Smart GSM 3-phase motor. సో పంపుని కూడా ఆటోమేటిక్గా ఆన్ చేసుకొని మన మోటార్ యొక్క కరెంటు ఎంత అనేది మళ్ళీ చూపిస్తుంది. You have a text message. మన కరెంట్ కూడా 8 యాంపియర్స్ ఉంది. మీరు డివైస్ లో కూడా చూడండి. Intelligent Smart GSM 3-phase motor. కూడా వచ్చింది. Intelligent Smart ఈ సెకండ్ టైం గనక మనం క్లియర్ లాక్ చేసిన తర్వాత మీకు అబ్నార్మల్ కండిషన్ వస్తే మళ్ళీ ట్రిప్ అయిపోతుంది ఓవర్లోడ్ అయితే. సెకండ్ టైం మీకు ట్రిప్ అయితే కంపల్సరీ మీరు సైట్ విజిట్ చేయాల్సిందే. అక్కడ ఎందుకు రీజన్ ఏంటి, మోటార్లో ఏమైనా డిఫెక్ట్ ఉందా లేదా అనేది మీరు ప్రాక్టికల్గా చెక్ చేసుకోవాలి. సో సెకండ్ టైం చూడండి, మనకి పంపాన్ వచ్చింది, హెల్దీగానే ఉంది, కరెంట్లన్నీ మోటార్ రొటేషన్ ఉంది కాబట్టి మీకు ట్రిప్ కాదు, కంటిన్యూగా రన్ అవుతుంది మోటార్. సో ఇది పార్ట్ 1 అనమాట. పార్ట్ 2లో మీకు వైర్లెస్ వాటర్ లెవెల్ కంట్రోలర్ 3-phase మొబైల్ స్టార్టర్. సో ఇది అగ్రికల్చర్ మోటార్. అది వచ్చేసి మీకు చాలా ప్లేసుల్లో, ఫామ్ హౌస్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, నెక్స్ట్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో ఏమవుతుందంటే మోటార్ అనేది ఒక చోట ఉంటుంది, ట్యాంక్ వచ్చేసి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది, అట్లాగే సంపు కూడా వేరే మరో ప్లేస్లో ఉంటుంది. అప్పుడు ఏంటంటే వైరింగ్ లాగాలన్నా చాలా ఇబ్బంది. సో ఆ టైంలో ఏంటంటే వైర్లెస్ ట్యాంక్ సెన్సార్ అనేది ట్యాంక్ దగ్గర ఉంటుంది, వైర్లెస్ సంప్ సెన్సార్ అనేది సంప్ దగ్గర ఇన్స్టాల్ చేస్తాము. ఈ 3 ఎలా కోఆర్డినేట్ చేసుకొని మొబైల్కి ఎలా రిపోర్ట్ ఇస్తుంది, ట్యాంకులో ఎంత వాటర్ ఉంది, సంపులో ఎంత వాటర్ ఉంది అనేది పార్ట్ 2 వీడియోలో క్లియర్గా మీరు చూడొచ్చు. ఇది చూసిన తర్వాత కంపల్సరీ ఆ వీడియోని కూడా మీరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ. మీ శరత్ చంద్ర.